హలో కాన్షియస్ పీపుల్, నా పేరు రవితేజ నార్లా. మీరు చూసేది ఎస్థెటిక్ కాన్షియస్నెస్. ఈరోజు మనం కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో టాపిక్స్ ప్రకారం టైం స్టాంప్స్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. లెట్స్ గెయిన్ నాలెడ్జ్. మనం ఇప్పటి వరకు ఇవాల్వ్ అయిన ఎన్నో ఇయర్స్లో ఎన్నో ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ చేస్తూ వచ్చాం. వాటిలో ఎలక్ట్రిసిటీ ఇంకా వీల్ లాంటివి ప్రపంచం మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడ్డాయి. కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే టెక్నాలజీ హ్యూమన్ ఎవల్యూషన్ గ్రాఫ్నే కంప్లీట్గా మార్చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చిన తర్వాతే మనం డిజిటల్గా ఇవాల్వ్ అవ్వటం మొదలుపెట్టాం. అండ్ దే ఆర్ కంప్యూటర్స్. ఒక కంప్యూటర్లో ముఖ్యంగా CPU, ర్యామ్, హార్డ్ డ్రైవ్, గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. వీటి ద్వారానే కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్, స్టోర్ ఇంకా డిస్ప్లే చేయగలదు. ఈ మెయిన్ పార్ట్స్ని జూమ్ చేస్తే ఈ కంప్యూటర్ అనేది ట్రాన్సిస్టర్స్ మీద రన్ అవుతుంది. అండ్ దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద డిజిటల్ యూనివర్స్. ఈ ట్రాన్సిస్టర్స్ బేసిక్ ఫంక్షన్ ఏంటంటే ఇవి ఎలక్ట్రికల్ ఛార్జెస్ని ఆన్ లేదా ఆఫ్ చేయగలవు. ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకునే మనం డేటాని కంట్రోల్ చేయొచ్చు. ఈ ఆన్ ఆఫ్ అనేది డిజిటల్ కంప్యూటర్స్కి ఇవాల్వ్ అయినప్పుడు అది కాస్త 1, 0కి చేంజ్ అయింది. వీటినే బైనరీ డిజిట్స్, బిట్స్ అంటారు. ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసుకొని ఈ బైనరీ లాంగ్వేజ్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఫ్లోని కంట్రోల్ చేస్తూ మనం ఏదైనా సరే క్యాల్కులేట్ చేయొచ్చు. అలా టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని బేస్ చేసుకొని కంప్యూటర్ యొక్క ప్రాసెసింగ్ పవర్ అండ్ స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది. సిలికాన్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ వచ్చిన తర్వాత కంప్యూటర్ సైజ్ కూడా చాలా డ్రాస్టికల్గా తగ్గిపోయింది. ఎందుకంటే ఇవి రాకముందు కంప్యూటింగ్కి వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసేవారు. వీటి వల్ల ఒకప్పటి కంప్యూటర్స్ రూమ్ సైజ్ ఉండేది. ఒక కంప్యూటర్ ఒక గివెన్ టాస్క్ని పెర్ఫామ్ చేయాలి అంటే దానికి కొన్ని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కోడింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అది దానికి తగ్గట్టుగా ఒక టాస్క్ తర్వాత మరోటి కంప్లీట్ చేస్తూ 1 టాస్క్ ఎట్ ఎ టైంలా పనిచేస్తుంది. ఇంటెల్ కోఫౌండర్ అయిన గార్డన్ మూర్స్ ఫేమస్ మూర్స్ లా ప్రకారం ఇంచుమించు ప్రతి 2 సంవత్సరాలకి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ మీద డబుల్ అవుతాయి. ఇలా డబుల్ అవ్వాలి అంటే సైమల్టేనియస్గా ట్రాన్సిస్టర్స్ యొక్క సైజ్ కూడా తగ్గుతూ ఉండాలి. అలా 1971లో ఇంటెల్ వాళ్ళు చేసిన 10,000 నానోమీటర్ సైజ్ నుంచి 2021లో IBM వాళ్ళు చేసిన 2 నానోమీటర్ సైజ్ దాకా ఇవాల్వ్ అయ్యాం. ఇదంతా జరగటం వల్ల మన కంప్యూటేషనల్ పెర్ఫార్మెన్స్ కూడా కొన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై అయ్యింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ఒకప్పటి కంప్యూటర్ కన్నా ఎన్నో రెట్లు పవర్ఫుల్. ఈ ట్రాన్సిస్టర్స్ని చిప్స్ పైన నానో స్కేల్లో ప్రింట్ చేయడానికి ఫోటోలిథోగ్రఫీ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తారు. దిస్ నానో స్కేల్ ప్రెసిషన్ కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్స్ గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. ఇలా మనం ఇయర్ బై ఇయర్ సైజ్ తగ్గించుకుంటూ పెర్ఫార్మెన్స్ పెంచుకుంటూ వస్తున్నాం. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఈ సిలికాన్ చిప్స్కి 0.2 నానోమీటర్స్ ఈజ్ ద లిమిట్. ఎందుకంటే 0.2 నానోమీటర్స్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ఎ సిలికాన్ యాటమ్. ఈ సైజ్ని కంపేర్ చేయాలంటే ఒక హ్యూమన్ హెయిర్ సైజ్ 60,000 నానోమీటర్స్ ఉంటుంది. ఇలా ఇయర్ బై ఇయర్ మనం ఇవాల్వ్ అవుతూ వెళ్తుంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ ద టైమ్ వీ విల్ రీచ్ టిప్పింగ్ పాయింట్. అట్ దిస్ పాయింట్ టెక్నికల్ స్టాగ్నేషన్ హ్యాపెన్స్ అండ్ సాడ్లీ ఇట్ విల్ బీ ద ఎండ్ ఆఫ్ మూర్స్ లా. అంటే ఇంతకు మించి ఫాస్ట్గా సిలికాన్ చిప్స్ మీద ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవ్వదు. అలా జరగకుండా ఉండాలంటే ఈ కంప్యూటర్స్లో ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ఉండాలి. ప్రస్తుతం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్న కొన్ని టెక్నాలజీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్వాంటమ్ కంప్యూటర్స్. ట్రెడిషనల్ కంప్యూటర్ బిట్స్ని యూజ్ చేస్తే క్వాంటమ్ కంప్యూటర్స్ క్యూబిట్స్ని యూజ్ చేస్తుంది. ఈ క్యూబిట్స్ ఒకేసారి 2 చోట్ల సూపర్ ఇంపోజ్ అయి ఉండగలవు. ఇలా ఉండగలవు కాబట్టి 1 క్యూబిట్ ఈజ్ ఈక్వల్ టు 2 బిట్స్. అండ్ ఇది 2 ఫ్యాక్టోరియల్ మీద మల్టిప్లై అవుతూ వెళ్తుంది. కాబట్టి 2^300 క్యూబిట్స్ ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ ఈ యూనివర్స్లో ఎన్ని పార్టికల్స్ అయితే ఉన్నాయో అంత ఇన్ఫర్మేషన్ని కొన్ని నిమిషాల్లో ప్రాసెస్ చేయగలదు. ఒక 10 డిజిట్ నెంబర్ని క్రాక్ చేయాలంటే ట్రెడిషనల్ కంప్యూటర్ 1s and 0s రూపంలో రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేస్తూ ఒకసారి ఒకటే ఆన్సర్ని ఫైండ్ చేస్తూ కంప్యూట్ చేస్తుంది. ఒక ట్రెడిషనల్ కంప్యూటర్కి కొన్ని సంవత్సరాలు పడితే ఒక సూపర్ కంప్యూటర్ కొన్ని రోజుల్లో చేసేస్తుంది. అదే 30 క్యూబిట్స్ ఉన్న క్వాంటమ్ కంప్యూటర్కి కొన్ని సెకండ్స్ సరిపోతుంది. వీటిని కొన్ని స్పెసిఫిక్ టాస్క్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. లైక్ వెదర్ ఫోర్కాస్ట్, క్వాంటమ్ సిమ్యులేషన్స్, డ్రగ్ డిస్కవరీస్ ఎట్సెట్రా. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వర్క్ అవ్వాలంటే దేర్ షుడ్ బి ఆల్మోస్ట్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్.
ఆప్టికల్ కంప్యూటింగ్. సాధారణంగా ట్రెడిషనల్ కంప్యూటర్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రిసిటీ ద్వారా ట్రావెల్ అవుతాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ప్లేస్లో ఫోటాన్స్ని యూజ్ చేస్తారు. ఫోటాన్స్ ఆర్ నథింగ్ బట్ లైట్ పార్టికల్స్ దట్ కెన్ ట్రావెల్ విత్ లైట్ స్పీడ్. ఎలక్ట్రిసిటీ లైట్ కంటే 90% తక్కువ స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది. సో ఈ లైట్ స్పీడ్ ఫోటానిక్స్ వల్ల కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని ముఖ్యంగా గ్రాఫిక్స్కి, సిమ్యులేషన్స్కి, లీనియర్ ఆల్జీబ్రా క్యాల్కులేషన్స్కి ఆర్ న్యూరల్ నెట్వర్క్స్ని రన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇవే కాకుండా మన బ్రెయిన్ ఎలా అయితే ప్రాసెస్ అవుతుందో అది బేస్ చేసుకొని న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంటెల్స్ లోయిహి దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అండ్ ఇంకా సిలికాన్కి ఆల్టర్నేటివ్గా గ్యాలియం ఆక్సైడ్ ఇంకా గ్రాఫిన్ అనే మెటీరియల్స్ మీద కూడా R&D జరుగుతుంది. ఇప్పుడున్న టెక్ని రాబోయే టెక్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో కంప్యూటర్స్ ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. 2025 2 nanometer చిప్స్ విల్ బీ అవైలబుల్ టు ద మార్కెట్. ఆప్టికల్ కంప్యూటింగ్ హార్డ్వేర్ ట్రెడిషనల్ కంప్యూటింగ్తో కలిసి రావచ్చు. క్వాంటమ్ కంప్యూటర్స్ విత్ 1000 qubit ప్రాసెసర్ విల్ బీ మ్యానుఫ్యాక్చర్డ్. 2035 సిలికాన్ బేస్డ్ చిప్స్ ప్రైసెస్ ఇప్పటితో పోలిస్తే ఇన్ఫ్లేషన్ వల్ల పెరగొచ్చేమో కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం కనీసం 20 to 30 times ఇంప్రూవ్ అవుతుంది. 2045 ఇఫ్ వీఆర్ స్టిల్ యూజింగ్ సిలికాన్ చిప్సెట్, ఆప్టికల్ కంప్యూటింగ్, న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ ఏఐతో కలిసి ఒక పర్ఫెక్ట్ ఆప్టిమల్ సూపర్ కంప్యూటర్ తయారవుతుంది. వీటిని ప్రపంచంలో ఎన్నో చోట్ల మరింత సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. ఎంత కాదన్నా ఒక 20 yearsలో ఈ ప్రపంచంలో దాదాపుగా అందరూ ఏదో ఒక ఫామ్లో కంప్యూటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎవరికి తెలుసు, ఈవెన్ మనమే కంప్యూటర్స్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆఖరి వరకు చూసిన వాళ్ళందరికీ ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ కంప్యూటర్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందనుకుంటున్నాను. నేను ఈ ఎపిసోడ్లో కేవలం కంప్యూటర్స్ యొక్క ప్రాసెసింగ్ గురించి మాత్రమే చెప్పాను. రానున్న ఎపిసోడ్స్లో డేటా స్టోరేజ్ ఇంకా గ్రాఫిక్స్ అండ్ డిస్ప్లే గురించి కూడా నేను కవర్ చేస్తాను. ఈ కంప్యూటర్స్ గురించి మీకేమన్నా డౌట్స్ ఉన్నా, మీరేమనుకుంటున్నా కింద కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్గా ఉంటే ఐ విల్ ఆన్సర్ దెమ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బీ క్యూరియస్, బీ కాన్షియస్.